ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగినాయుల్లా అసెంబ్లీ శాలైన కాసేపటికే పలు బిల్లులు ప్రవేశపెట్టిండ్రు మంత్రులు. కొన్ని బిల్లులు పాస్ అయినాయి కూడా. అటెంక ప్రశ్నోత్తరాలు మొదలై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పుకొచ్చిర్రు. ఇక అక్కడ షురువైంది రాజకీయం. పాలకపక్షం ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల నడుమ హాట్గా నడిచినాయి చర్చలు. గొప్ప ముచ్చట ఏందంటే ఎగస్ పార్టీ పెద్ద లీడర్ కూడా హాజరుపడ్డాడు అసెంబ్లీ సమావేశాలకు ఈసారి. నమ్ముతలేరా? అయితే పాండ్రి అమరావతికి. రాజ్యాంగ దినోత్సవం ఇయాల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాక్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగినాయల్లా. పిల్లలంతా కాసేపు లీడర్లు అయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి హోదాల అసెంబ్లీలో కూర్చొని నిజమైన లీడర్లంతా ఆశ్చర్యపోయేటట్టు వాడి వేడిగా నడిపిరు అసెంబ్లీ సమావేశాలను. సీఎం చంద్రాల్ సారు, ఐటీ మంత్రి లోకేశం సారు, కడుమ లీడర్లంతా గ్యాలరీలో కూర్చొని కన్ను ఆర్పకుండా చూసిర్రు మాక్ అసెంబ్లీ సమావేశాలను. తొలుత స్పీకర్ ను కుర్చీలో కూసబెట్టే కాంచెల్లి మొదలయ్యి బిల్లులు ప్రవేశపెట్టుడు, వాటి మీద చర్చలు పెట్టుడు, బిల్లులను పాస్ చేయించుడు, ఆటంక క్వశ్చన్ అవర్ పెట్టి క్వశ్చన్లు అడుగుడు. సేమ్ టు సేమ్ నిజంగా అసెంబ్లీ సమావేశాలు ఎంత వాడివేడిగా జరుగుతాయో అట్లనే జరిగినాయి. సీఎంఓ మంత్రులో మాట్లాడుతా అంటే నడుమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు జరుచుకుంటారు కదా, అగో అది కూడా మక్కి దించిరు పొలగాన్లు. గిదంతా చూసుకుంటా గ్యాలరీలో కూర్చున్న లీడర్లు ఒగ నవ్వుడు కాదు. క్వశ్చన్ అవర్ లో అధికార ఎగస్ పార్టీ సభ్యుల నడుమ వాదోపవాదాలు గట్టి నడిచినాయి. ఓ దశల సభ్యులంతా వెల్లోకి దూసుకుపోయేటాళ్లకు స్పీకర్ మేడంకు తలకు మించిన భారమైంది పాపం వాళ్ళను ఊకుంచేతందుకు. ఇక ఆటోళ్ళు ఈటోళ్ళు లేచి ఒర్రుకుంటారు కదా సమావేశంలా, అగో గా సన్నివేశం కూడా చోటు చేసుకుంది చూడుర్రి. వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది మైనార్టీలున్నారో లెక్క చెప్పమంటారా? అదే లెక్క మేము బయట పెడితే అదే లెక్కను మేము బయట పెడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ స్థానంలో కూర్చోలేరు అధ్యక్ష. అంతేకాదు అధికార ఎగస్ పార్టీ సభ్యుల నడుమ సై అంటే సై అన్నట్టు గట్టిగా డైలాగ్ వారు కూడా నడిచింది. ఆయన గిల్లీ దండాన్ని అన్నాడు అధ్యక్ష. నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష. ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష. కుర్చీ కోసం మన పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడు అధ్యక్ష. చూసిర్రా, ఆళ్ల కాలని అనుకున్నట్టు లేదు. కుర్చీ కోసం తప్పిస్తుంటారు కదా కొందరు నిజమైన లీడర్లు. అగో గాళ్ళకు చెప్పినట్టే ఉన్నది గీ తమ్ముని డైలాగు. గిట్లా చాలా రసవత్తరంగా జరిగింది మాక్ అసెంబ్లీ కార్యం. ఇక అంత అయినాక సీఎం చంద్రాల్ సారు ఏం మాట్లాడుకొచ్చిండో ఈనుండ్రి. అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ మా ఎమ్మెల్యేలు చాలామందిని చూశాను తడబడేవాళ్ళు. మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్కి మరొక్కసారి అభినందిస్తున్నా. మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది. గిట్లా సీఎం సారు మస్తు మెచ్చుకున్నాడు. పిల్లల మాక్ అసెంబ్లీ చూస్తే సీఎం సార్కే కాన్ఫిడెన్స్ వచ్చిందంటే చిన్న ముచ్చట కాదు పోర్రి. ఇక చిత్రం ఏందంటే లోకేశం సారుండి ఎంతమంది రాజకీయంలోకి వద్దామనుకుంటురు అని అడిగితే ఇంతమందిలో 5 అంటే 5 పిల్లగాన్లే చేతులు లేపిరట. అవ్వా ఎంత షీప్ అయిపోయింది చూడుర్రి రాజకీయం.